మేడ్చల్ జిల్లా కుబ్దులాపూర్ నియోజకవర్గం బాలానగర్ పిఎస్ పరిధిలోని శోభన్ థియేటర్ వద్ద ఎస్ఓటీ బాలానగర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు పల్సర్ బైక్పై 2.5 లీటర్ల ఆషాయిల్ను తలిస్తుండగా పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఓ పల్సర్ బైకుతో పాటు 3 మొబైల్స్, 2.59 లీటర్ల ఆషాయిల్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. సీజ్ చేసిన వాటి విలువ 13 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. దీంట్లో సుమన్ అనే వ్యక్తి మీద ఆల్రెడీ అనకాపల్లి జిల్లాలో ఏపీలో ఒక కేసు ఉంది, గులుగొండ పోలీస్ స్టేషన్లో. కేతావతి విజయ్ కుమార్ అనే అతని మీద 3 కేసులు ఉన్నాయి. బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ జనగాం జిల్లాలో 2 కేసులు ఉన్నాయి. కలిబేల్ ఆఫ్ ఒడిస్సాలో 1 కేసు ఉంది. ఈ 3 కేసులు ఉన్నాయి. వీళ్ళు పాత నేరస్తులు, గతంలో కూడా చేశారు. సైబరాబాద్ ఎస్ఓటీ అండ్ బాలానగర్ పోలీస్కి వచ్చిన సమాచారం మేరకు మాకు విమల్ థియేటర్ సమీపంలో మేము సోదాలు నిర్వహించగా ఒక 3 వ్యక్తుల దగ్గర 2 కేజీల 590 గ్రాముల హ్యాషిష్ ఆయిల్ లభించింది. దీని విలువ మార్కెట్లో 12,50,000. దీనికి సంబంధించి 3 వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 3 వ్యక్తులు కూడా వీళ్ళు నేటివ్ ఆఫ్, ఒకళ్ళేమో దేవరకొండ, ఇంకొకళ్ళేమో పిఏపల్లి మండల్ నియర్ బై దేవరకొండ, ఇంకొక ఆయన నేరేడుగూడెం మండల్, నేరేడుగుమ్మ మండల్. వీళ్ళ పేరు విజయ్ కుమార్, లాలు అండ్ సుమన్. వీళ్ళు పాడేరు, ఏపీలో ఉన్న పాడేరు నుంచి 1000 కిలోమీటర్లు ప్రయాణించి పల్సర్ బైక్పై ఈ హ్యాషిష్ ఆయిల్ని తీసుకొని రావడం జరిగింది. వీళ్ళ సమాచారం మేరకు ఈ హ్యాషిష్ ఆయిల్ని కేజీ 5 లక్షల రూపాయల చొప్పున మేము అమ్ముతూ ఉంటాము కస్టమర్స్కి అని చెప్పేసి వీళ్ళు అంగీకరించడం జరిగింది. దీనికి సంబంధించి మనకి హ్యాషిష్ ఆయిల్ 2 కేజీల 590 గ్రాములు, పల్సర్ బైక్ ఒకటి, ఒక 3 మొబైల్ ఫోన్స్ మనం సీజ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళని ఈరోజు మనం రిమాండ్ చూపిస్తూ ఉన్నాము. మేము ఎస్పెషల్లీ